పాన్ ఇండియా మూవీలు చేసిన ప్రతి హీరోకి పాన్ ఇండియా మార్కెట్ సొంతం అవ్వాలని లేదు. కార్తికేయ 2, హనుమాన్ తో నిఖిల్, తేజ సజ్జాకి పాన్ ఇండియా హిట్ వచ్చాయి. కానీ నార్త్ మార్కెట్లో పాతుకుపోవాలంటే ఈ హిట్లకు మించే క్రేజ్ రావాలి. అలా నార్త్ లో కూడా భారీ క్రేజ్ ఇమేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్స్ లిస్ట్ చూస్తే కోలీవుడ్ కుళ్ళుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఆ లిస్ట్ లో తెలుగుని వెలిగిస్తోంది ఎవరు? చూసేయండి. ప్రభాస్ కల్కి నుంచి బాహుబలి వరకు రివర్స్ లో వెళ్లిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా నుంచి రాబోయే కల్కి సునామీ వరకు చూసిన పాన్ ఇండియా లెవెల్లో ఎవరైనా తన తర్వాతే ఇండియా నంబర్ 1 హీరోగా దూసుకువెళ్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆడకున్న సలార్ యావరేజ్ టాక్ తెచ్చుకోగానే 700 కోట్ల వసూళ్లొచ్చేయంటే అది పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్, మార్కెట్లో మైలేజ్. అలాంటి క్రేజ్ ఆ తర్వాత ఎవరికుందంటే రకరకాల లెక్కలు, పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత నార్త్ లో అంత ఫేమస్ అంటే బన్నీనే అంటారు. కానీ RRR లో రామ్ చరణ్ వేసిన రామ్ పాత్ర వల్ల ఊహించనంత క్రేజ్ తన సొంతమైంది. ఆ తర్వాత అంతగా అంటే పుష్పరాజ్ తో బన్నీదే ఆస్థానం. ఇలా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువగా ఫోకస్ అవుతోంది అయ్యింది తెలుగు స్టార్లే. చిరంజీవి, నాగ్, వెంకీ, మమ్ముటి, మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ వీళ్లంతా జమానాలోనే పాన్ ఇండియాని కుదిపేశారు. కానీ ఈ జనరేషన్ వేరు, ఇప్పటి లెక్కలు వేరు. అందుకే పాన్ ఇండియా హిట్లతో ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా అంతా ఫోకస్ అయ్యారు. తమిళ్, మలయాళ, కన్నడ హీరోలని మించిపోయారు. ప్రభాస్ నుంచి బన్నీ వరకు అంతా పాన్ ఇండియా హిట్స్ తో నార్త్ ఇండియాలో ఇమేజ్ తెచ్చుకున్నారంటే ఓ అర్థం ఉంది. కానీ ఇంతవరకు ఒక్క హిందీ మూవీ చేయకున్నా, పాన్ ఇండియా హిట్స్ లేకున్నా సూపర్ స్టార్ మహేష్ బాబుకి నార్త్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమా అంటే డబ్బింగ్ రూట్లో, ఓటీటీల్లోనూ, శాటిలైట్ ఛానల్స్ లోనూ ఆడటం కామన్ అయిపోయింది. పాన్ ఇండియా మూవీస్ చేయకుండా, హిందీ సినిమాల్లో మెరవకుండా కూడా నార్త్ లో ఇమేజ్ సొంతం చేసుకోవడంతో మహేష్ తర్వాతి స్థానం విజయ్ దేవరకొండదే. అంతటికీ కారణం అర్జున్ రెడ్డి మూవీనే. భాషలకు అతీతంగా ఆ మూవీ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ క్రేజ్ వల్లే ఇప్పటికీ తన లోకల్ మూవీస్ కి నార్త్ లో కూడా రీసౌండ్ వినిపిస్తోంది. లైగర్ ఫ్లాప్ కాకపోతే నెక్స్ట్ లెవెల్లో విజయ్ దూకుడుండేది. కానీ అలాంటి ఓ పంచ్ పడ్డ తన క్రేజ్ తగ్గకపోవటం మాత్రం రౌడీ స్టార్ అదృష్టమే. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనికి కూడా నార్త్ లో మంచి మార్కెటే ఉంది. ఇస్మార్ట్ శంకర్ తెలుగు కంటే హిందీ వర్షన్ కే యూట్యూబ్ లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సొంతమయ్యాయి. తన ప్రతి మూవీ హిందీ వర్షన్ నెట్ ని ఊపేస్తోంది. ఏదేమైనా డైరెక్ట్ గా హిందీ సినిమాలు చేయకున్నా, పాన్ ఇండియా హిట్ రాకన్నా తనకి కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ శంకర్ నార్త్ లో ఊపేసేలా ఉందనే మాటే వినిపిస్తోంది.